అయితే యాక్చువల్లీ మీరు రాగిణి ఎంఎంఎస్ కూడా చేశారు కదా, అవును, యాక్చువల్గా ఒక ఎపిసోడ్ చేశాను. ఒక ఎపిసోడ్ చేశారు. ఆల్ట్ బాలాజీ అంటే మీ అంటే మనకి మనం అసలు మామూలుగానే నవదీప్ అంటే కొంచెం బయట పోట్రేలు ఎలా ఉంటుంది, మీరు ఆల్ట్ బాలాజీ లాంటి దాంట్లో ఒక ఎపిసోడ్ చేసినా కూడా వాళ్ళు అనుకుంటారు కదా. సో ఎలా ఉండేది మరి అది అప్పుడు, అంటే అది ఎక్కువ అక్కడి నుంచి ఎందుకు వచ్చింది మీకు ఏక్తా కపూర్ గారి దగ్గర నుంచి? ఏమని నాకు తెలీదు, అది ఎలా వచ్చిందనో నాకు తెలీదు. బట్ దే డైరెక్ట్లీ కాల్డ్ అండ్ దెన్ దే సెడ్ ఇలా ఉంది అని. సరే ఓకే ప్రయత్నిద్దాం, ఇది కూడా చేద్దాం ఒక ఎపిసోడ్, జస్ట్ 1 ఎపిసోడ్. బాగానే ఉండింది, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది కూడా బాంబే ఇక్కడ కూడా మస్తీ సాయి కూడా చేసినట్టున్నారు కదా మాకు. అంటే మీకు అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే మాకు నవదీప్ గుర్తొస్తారు అనమాట. నేను ఇన్ని క్యారెక్టర్లు చేస్తే మీకు 6 ఉండే ఎందుకు అర్థం కావట్లేదు. అదే అన్న మీకు కావాల్సింది అది కాదు సార్, మీరు నన్ను అడగకూడదు నెక్స్ట్ నుంచి మీకు అలాంటి క్యారెక్టర్స్ అప్రోచ్ చేయాలని అడగాలి. లేదండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక లెట్స్ ధృవాలో అలాంటిది, అంటే ఒక వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం అనేది ఒక యాక్టర్కి ఒక ఛాలెంజ్ అండి. అంటే ఎనీ ఎమోషన్ వీడికి ఇచ్చినా బాగానే చేస్తాడు, లేదా చేయగలుగుతాడు, ఈ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనేదే ఒక యాక్టర్కి ఉన్న వాట్ యూ కాల్ చెప్పని బిరుదు. అదొక అంటే ప్రేక్షకులు చూసినప్పుడు ఓకే ఈ కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది వాళ్ళు అనుకుంటున్నారంటే మనం సక్సెస్ అయినట్టు ఒక పాయింట్. నేను నా ఆలోచన అయితే ఇంతమంది తెలుగులో ఇంతమంది యాక్టర్స్ ఉండగా మళ్ళీ బట్ మీ ఒక్కరికి ఒక ఎపిసోడ్ అని మీకు కాల్ రావడం అనేది గొప్ప విషయం. ఏమో ఎంతమందిని అడిగారో వాళ్ళు, ఎంతమంది అంటే చెప్పుంటారు కదా మీకు. ఇప్పుడు వాళ్ళకి మొహమాటం ఏముంటుంది, ఇంతకుముందు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కాంటాక్ట్ అయ్యని చెప్పుంటారు కదా, మీకు చెప్పలేదు ఏం రాలేదులేండి అప్పుడు. బట్ దే సెడ్ ఓకే ఆ ఎపిసోడ్ అని కథ అది పంపించినప్పుడు ఐ సెడ్ ఓకే అక్కడ కూడా కాలేద్దాం అని చెప్పి అయితే యాక్చువల్గా మరి మీకు బన్నీతో ఇంత ర్యాప్ ఉంది అంటే ఆయన కూడా ఏంటంటే ఓన్లీ డైరెక్టర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవుతేనే తీసుకుంటారా, లేదంటే రిఫర్ చేయడం అనేది ఉంటుందా మిమ్మల్ని ఎప్పుడన్నా మీకు? అంటే ఇప్పుడు పుష్ప లాంటి సినిమాల్లో పాన్ ఇండియా వరల్డ్ వెళ్తున్న సినిమాల్లో అంటే ఆయన డైరెక్టర్ కూడా ఓకే అంటేనే మిమ్మల్ని ఆ క్యారెక్టర్కి రిఫర్ చేస్తారు, లేకపోతే ఆయన డైరెక్టర్ సైడ్ నుంచి వస్తుందండి. నాకు తెలిసి కాస్టింగ్లో మేబీ డిస్కషన్ వచ్చినప్పుడు ఆప్షన్స్ అనుకున్నప్పుడు ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు చెప్తారేమో కానీ అట్లా రికమెండ్ చేసి ఇలా ఉండాలి అనే ఆ టైపు, అంటే ఇప్పుడు న్యూ జనరేషన్లో అది ఎక్కువ లేదన్న లేదు ఒకప్పుడు. అంటే బికాస్ డైరెక్టర్స్ ఆర్ ఆల్సో క్లియర్ అండ్ యాక్టర్స్ కూడా ఇప్పుడు కాంబినేషన్ ఏంటి, ఇంతకుముందు ఏం చేసాము అంటే యాజ్ ఆన్ పేపర్ మనం పెట్టుకున్నప్పుడు ఏమైంది దానివల్ల అనేదే తప్ప వీడు నా ఫ్రెండ్ కాబట్టో లేదంటే వాడు నాకు నచ్చడు కాబట్టో అని ఈ జనరేషన్ యాక్టర్స్లో అయితే లేదు. నేనైతే కాకపోతే జస్ట్ ఒక అంటే ఆయన మైండ్లో ఒక పేరు వేయడం అనేది అయితే ఉంటుంది కదా కాస్టింగ్ టైంలో, ఉండదు? ఉంటుంది, డెఫినెట్గా ఉండొచ్చు. అంటే ఆ రోల్కి ఉన్నారు అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ ఉంటుంది కాబట్టి, లేదా ఆల్రెడీ లేదు బాగా చేస్తారు. ఇప్పుడు రవి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఈగల్కి డిస్కషన్ అది వచ్చినప్పుడు 100% ఇప్పుడు నా పేరు వచ్చినప్పుడు లేదు 100% నువ్వు నవదీప్ని పెట్టాల్సిందే అని అన్నారు. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు పని చేయలేదు కలిసి, ఊరికే బయట మామూలుగా, అది కూడా రోజు పరిచయం ఏం కాదు, ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడుకుంటాం. బట్ ఆయన ఏంటంటే యాజ్ ఎ హీరో ఆయన చూసినప్పుడు ఓకే ఆ క్యారెక్టర్కి తను బాగుంటాడు, లేదా కొంచెం ఇంకా డెప్త్ వస్తుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్లో నవదీప్ క్యారెక్టర్ పక్కన హీరో పక్కన ఉండే క్యారెక్టర్, అండ్ దెన్ ఇప్పుడు బ్యాట్మ్యాన్ రాబిన్ అనుకుంటే ఎవరైనా ఉండొచ్చు. మామూలుగా ఇంత మునుపు మనం చూస్తే పెద్ద కమర్షియల్ సినిమాల్లో అది ఇంకో హీరో ఉండడు, నార్మల్ గా వేరే ఎవరో ఉంటారు. బట్ ఈ పర్టికులర్ గా లేదు ఉండాల్సిందే, ఎందుకంటే అప్పుడు డెప్త్ వస్తుంది ఇంకా క్యారెక్టర్. కానీ ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సార్. సో అలా క్యారెక్టర్ కోసం క్యారెక్టర్ బాగుంటుంది అనుకుంటే డెఫినెట్గా ఖచ్చితంగా చేస్తారు. అయితే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు 20 years జర్నీ తర్వాత ఇప్పుడు 2.1 వస్తున్నారు. ఇక నుంచి నవదీప్ దారి ఎలా ఉండబోతుంది, దారి ఎటు ఉంటుంది? దారి అదేనండి, బెటర్ ఫిల్మ్ అనండి, లేదా మీనింగ్ఫుల్ సినిమా ఆర్ ఒక రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్ అయినా సరే ఇప్పుడు మనం ధైర్యంగా కూర్చొని అవును చేసాం బాగుంది అని అనుకునేవి, మనకి నచ్చినవి, లేదా ఫస్ట్ మనం విన్నప్పుడు మన కథ ఆ క్యారెక్టర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మనం ఎక్సైట్ అవ్వాలి, అది బేసిక్ రూల్ అది. సో డెఫినెట్గా మన కన్విక్షన్తో చేసినప్పుడు ఆడియన్స్ కూడా ఓకేరా పర్లేదు అని అనుకోవాలి. ఇందా మీరు చెప్పినట్టు అంటే రాజమౌళి గారు చేసిన కోల్ చేసిన ఎఫర్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి, రేంజ్ స్కేల్ అనేది పక్కన పెట్టేస్తే దీంట్లో అయితే ఆ ఎఫర్ట్ అయితే కనపడుతుంది. ఒక సినిమాని నమ్మి మీరు ఒక డైరెక్టర్ ఒక 5 సంవత్సరాలు, మీరు ఒక 3 సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టడం అనేది నాట్ అన్ ఆర్డినరీ థింగ్. సో మీరు అన్నట్టే ఇది 2.1 కొత్తగా కనిపించాలని, ఇది సక్సెస్ అవ్వాలని, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి మిస్టర్ అండ్ మిసెస్ నవదీప్ కూర్చోవాలనేది ఒకటి. అది అవ్వకపోవచ్చు. రెండోది ఏంటంటే క్రోర్పతి, అట్లీస్ట్ ₹1 కోటి తీసుకుంటున్నానని గట్టిగా చెప్పగలను నవదీప్ కూర్చోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. విష్ యూ